అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ ఆయన కెరియర్లోని ఇది బిగ్గెస్ట్ హిట్గా అయితే ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది. కాసుల వర్షం కురిపించిందట. దాని డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో అండి. సార్, చిరంజీవి గారి కెరియర్లోని ఇది బిగ్గెస్ట్ హిట్గా చెప్పుకొస్తున్నారు. కలెక్షన్ల పరంగా ఎలా ఉంది? చిరంజీవి గారి కలెక్షన్ విషయంలో తన రికార్డ్స్ తానే బ్రేక్ చేసిన చిత్రాలు కోకళ్ళు ఉన్నాయి. ఎస్. కాకపోతే ఈ చిత్రానికి కొంత స్పెషాలిటీ ఏమిటంటే అది 400 కోట్లు దాటి 500 కోట్ల దాకా వసూలయ్యే అవకాశాలు ఉన్నాయని, ఎట్లా చేసి 400 కోట్లు అయితే ఆల్రెడీ రీచ్ అయ్యింది అని. డెఫినెట్లీ ఆ చిత్రం ఖర్చు అయితే అందరికీ తెలుసు. చిత్రం యొక్క నిర్మాణ ఖర్చు ఆల్మోస్ట్ 100 కోట్ల లోపే ఉంటుంది. 50 నుంచి 100 కోట్ల వరకు ఉంటుందని నా అంచనా. ఓకే. అంటే ఆల్రెడీ 400 కోట్ల కలెక్షన్ దాటింది కాబట్టి ఆటోమేటిక్ ప్రాఫిట్లు ఉన్నట్టే మనం భావించాలి. సరే, ఖర్చులు ట్యాక్సులు ఎవరి వాటాలతో పోయినా పాజిటివ్లో ఉంది. కానీ ఒక సినిమాకు నాకు తెలిసి 4 రకాలైనటువంటి రిటర్న్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిబిటింగ్ అంటే ప్రదర్శించే థియేటర్ల ద్వారా వచ్చేటువంటి రిటర్న్ డబ్బులు అంటే అవి అవుట్ రేట్ అమ్ముకోవచ్చు, లేదా రెంటు, ఎన్ఆర్ఐ, రకరకాల విధాలున్న అంటే థియేటర్ స్క్రీన్ మీద వచ్చేటువంటి ఆదాయం అది. ఆ తర్వాత నెక్స్ట్ సినిమాకి వచ్చే ఆదాయం ఏంటంటే షార్ట్ రైట్స్ అమ్ముకుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది ఏంటంటే ఓటీటీ, మూడవది ఏంటంటే ఓటీటీ రైట్స్, నాలుగవది అంటే ఆడియో రైట్స్. ఈ 4 కాక ఇంకా కాపీ రైట్స్ ద్వారా వస్తాయి. ఇంకా ఇదివరకు అయితే డివిడీలు, VHS క్యాస్ట్లు ఉంటాయి. కానీ బహుశా ఇప్పుడు ఆ తరం లేదు కాబట్టి బహుశా వాటి గురించి చర్చ ఉండకపోవచ్చు. అంటే 4 రకాలు. ఇంకొకటి కాపీ రైట్స్ అంటే సినిమా మీద ఉన్నట్టు కథను అమ్ముకోవడం కానీ వేరే భాషలకు తీయడం కానీ ఉన్నాయి. ఈ రకాల ద్వారా వస్తాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిబిటే 400, మన థియేటర్ ప్లే ద్వారా, స్క్రీన్ ప్లే ద్వారా 400 దాటి 500 కోట్లకు వస్తున్నప్పుడు శాటిలైట్ రైట్స్ ఉన్నాయి, ఓటీటీ రైట్స్ ఉన్నాయి, మళ్ళీ ఆడియో రైట్స్ ఎట్లాగూ ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు కాపీ రైట్స్ ఉంటాయి. సో దీని ద్వారా చూస్తే చిరంజీవి చిత్రం ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కంపెనీ, అది ఏవైతే నిర్మాత సంస్థకు సుస్మిత ఉంది, సాహు గారపాటి గారు ఉన్నారు, వాళ్ళైతే ఈ థియేటర్ స్క్రీన్ రైట్స్ తోటే పాజిటివ్లోకి వచ్చేసారు. మిగతా ఆయన కూడా ప్రాఫిట్ అనే చెప్పొచ్చు. బహుశా ఎంత లేదన్నా 200-300 కోట్లకైతే ప్రాఫిట్లో ఉంది. కలెక్షన్ల పరంగా చిరంజీవి గారి చూస్తే 400-500 కోట్లు అంటే చిరంజీవి గారికి మొదటిసారి అనడానికి కారణాలు కూడా మనం చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి గారిది అవునన్నా కాదన్నా గత 5-6 సంవత్సరాల నుంచి గత 4-5 చిత్రాలు డిసప్పాయింట్ చేసిన మాట వాస్తవం అందరికీ తెలుసు. బోలాశంకర్ కానీ, సైరా నరసింహారెడ్డి కానీ, ఏ తీసుకున్నా కూడా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. అంత పెద్ద కలెక్షన్లు ఇవ్వలేదు. కానీ మీకు ఈ 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్ల క్లబ్బు, 2000 కోట్ల క్లబ్ అనేది ఈ 5-6 సంవత్సరాలు వినిపిస్తున్నట్టు మాట. అంతకుముందు పెద్దగా వినిపించలే. ఎప్పుడైతే బాహుబలి తర్వాత ప్రభాస్ చిత్రాలు, పుష్ప చిత్రాలు వస్తున్నాయో అప్పటి నుంచి 1000 కోట్ల క్లబ్బు, 1500 క్లబ్బు, ప్యాన్ వరల్డ్ అని అప్పుడు ఉంది. ఆ టైంలో చిరంజీవి గారు ఆ సినిమాలు డిసప్పాయింట్ అయి ఉండడం, ఆ క్లబ్లోకి చేరలేకపోవడం, అదొకటి. అంటే చిరంజీవి గారు మొదటిసారిగా 400 కోట్లు 500 కోట్లు అనాలిసిస్ ఎందుకు వచ్చిందంటే అంతకుముందు ఆయన ఆ రీఎంట్రీ తర్వాత వచ్చిన చిత్రాలు 150 చిత్రం తప్పించి మిగతా ఆయన కూడా పెద్దగా కలెక్షన్లు ఇవ్వలేదు కాబట్టి అదొకటి. అయినా ఈ కల్చర్ కూడా 500 క్లబ్బు, 1000 కోట్ల క్లబ్బు, 1500 కోట్లు ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి అప్పటి వరకు చిరంజీవి గారు లేకపోవడం. అంతకుముందు చిరంజీవి గారు రాజకీయాలకు వెళ్ళడం వల్ల 3-4 ఏళ్ళు చిత్రాలు లేకపోవడం, అప్పుడు ఈ కలెక్షన్ క్లబ్బులు 500 కోట్లు 1000 కోట్ల క్లబ్బు కానీ లేదు. అప్పుడున్న రేట్ ప్రకారం చూస్తే, అప్పుడున్న కలెక్షన్ ప్రకారం చూస్తే, అంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు ఆ ట్రెండ్ ప్రకారం చూస్తే అప్పుడు కూడా తెలుగు సాటి హీరోల క్లబ్ ఏదైతే కలెక్షన్ ఉన్నాయో అప్పుడు కూడా వాళ్ళకి రీచ్ లేనటువంటి, అంటే అందరూ 10 కోట్లు చేస్తే చిరంజీవి గారు 12 కోట్ల కలెక్షన్లు చేసేవాడు ఆ సినిమాలు. అంటే ఇప్పుడు కూడా మెగాస్టారే చిరంజీవి గారి కలెక్షనే. ఇప్పుడేదో కొత్త క్లబ్లు చేరినని అనడం భావ్యం కాదు. బట్ చిరంజీవి గారి చిత్రాలు ఎప్పటికి కూడా నిర్మాతకు 4 రూపాయలు వచ్చాయి. 1-2 చిత్రాలు ఏమన్నా డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ మొత్తం మీద ఈ ఊపుతోటి చిరంజీవి గారు కొంచెం చేంజ్ చేసుకున్నాడు. అంటే అదే చెప్పాం కదా, మాసీ తరహా చిత్రాలు, ఫైటింగ్ తరహా చిత్రాలు, మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలు, అంటే ఒక ఊరి కోసం సమాజం కోసం చేసేటువంటి ఆ ఇంద్రా లాంటి చిత్రాలు, ఆ తరహా మూసల నుంచి బయటకు వచ్చేసి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలు చేయడం, ఒక కుటుంబ కథా చిత్రం, దాంట్లో స్పాంటోనియస్ కామెడీ, గతం తాలూకు ఆయన గరాడ మగడు అట్లాంటి చిత్రాలు ఉన్నటువంటి ఆ బిహేవియర్, ఆ బాడీ లాంగ్వేజెస్ సేమ్ యాస్టీస్గా మళ్ళీ తీసుకోవడం. సో చేంజ్ తీసి చిరంజీవి గారికి ఈ మనశంకర వరప్రసాద్ అనేది కుటుంబ కథ చిత్రం చాలా
మంచి రిజల్ట్ ఇచ్చింది. సో దాంతో కలెక్షన్లు బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ఈ సంక్రాంతి సీజన్లో మిగతా 4 చిత్రాలు కూడా బాగున్నప్పటికీ ఈ చిత్రం కలెక్షన్లు ఉన్నాయంటే ఎస్ సార్, అంటే ఒకవేళ అవన్నీ ఫెయిల్ అయి ఉంటే ఇంకా కలెక్షన్లు ఇంకొచ్చేయేమో. ఎస్ సార్, అవును. సరే ఏదైనా సరే ఈ చిత్రం కలెక్షన్లు ఉన్నాయి. మొదటిసారిగా చిరంజీవి గారు కూడా 500 కోట్ల క్లబ్లో చేరినట్టుగానే మనం భావించాలి. ఎస్ సార్, యాక్చువల్లీ అంటే ఈ మధ్య కాలంలో సినిమా కలెక్షన్లు బట్టే మూవీ హిట్ ఆఫ్ ఫ్లాపా అని చూస్తున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సినిమా హిట్టా ఫ్లాప్ అనేది వేరే విషయం, కలెక్షన్లు వేరే విషయం. అవును. ఏది జరిగినా కూడా కలెక్షన్లు వచ్చేంత మాత్రం హీరో ప్రొడ్యూసరు ప్రాఫిట్లో ఉన్నట్టు భావించకూడదని మన ఒకసారి దిల్ రాజు గారు చెప్పారు. ఎందుకంటే ఆ డైరెక్టర్ వాళ్ళ రెంట్లు, ఆ ట్యాక్సీలు, ఏజెన్సీ ట్యాక్సీలు, డిస్ట్రిబ్యూటర్ యొక్క ట్యాక్సీలు ఇవన్నీ పోయి చేతికి వస్తారికే అంటే 100 కోట్లు కలెక్షన్ అయితే ఏ నిర్మాత దశకు వస్తారికే 100 కోట్లలో ఓ 20-22 కోట్లు మాత్రమే నిర్మాతకి చేరుతుంది. మిగతా 60-70 ట్యాక్సుల రూపంలోనూ ఎవరికి ఇవ్వాల్సిన షేర్ల రూపంలో వాటికి వెళ్ళిపోతాయి. ఇంకా దాంట్లో ఇంకా చీటింగ్లు ఉంటాయి. అంటే కలెక్షన్ వచ్చినా రాలేదనటాలు కానీ ఇట్లాంటివి మోసం చేసేవాళ్ళు, ఎగ్గొట్టేవాళ్ళు అవన్నీ పోంగా ఆయనకు మిగిలేది ఏంటో అని ఆలోచించాలని కూడా చెప్పారు. అంటే ఇప్పుడు 500 కోట్లు 400 కోట్లు ఏదైతే మనం చెప్తున్నామో చిరంజీవి గారి చిత్రానికి వచ్చినాయి, ఆటోమేటిక్గా నిర్మాతకు ఆ 400 కోట్ల నుంచి ఏ 100 కోట్లు 150 కోట్లు చేరుతుంది. బట్ అది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయిపోయింది. మిగతా అన్ని రైట్స్ ద్వారా వచ్చేటువంటి శాటిలైట్ రైట్స్ కానీ, ఓటీటీ రైట్స్ కానీ, నేను చెప్పిన ఆడియో రైట్స్ అన్నీ కూడా పాజిటివ్ గెయినింగ్ అనే చెప్పాలి. ఓకే, సో ఇలానే ఉంటే అంటే ఇంకా ఏమైనా కలెక్షన్స్ పెరగచ్చు అంటారు సార్? ఎందుకంటే వీకెండ్స్ ఏం లేవు కదా, సో ఇంకా ఖచ్చితంగా వీకెండ్లు లేవు. ఇక నెక్స్ట్ ఈ వీక్ కూడా పెద్ద చిత్రాలు ఏమి రానందుకు కలెక్షన్లు ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఆటోమేటిక్ కూడా. ఇంకేంటంటే కొన్ని చిత్రాలు ఎఫర్ట్ చేయలేక సెకండ్ వీక్లో థియేటర్లు తీసేస్తూ ఉంటే ఈ డేట్ పెరుగుతూ ఉంటే కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కింది స్థాయి థియేటర్లు కానీ, ఓవర్సీస్ థియేటర్లు కానీ, ఓవర్ స్టేట్స్ పెరిగే అవకాశం ఉంది. అంటే అప్పుడు మామూలుగా అయితే మెయిన్ టౌన్లలో అమెరికా లాంటి దేశాల్లో మెయిన్ టౌన్లో మాత్రం రిలీజ్ చేస్తే మిగతా థియేటర్లో వేరే టౌన్లో కూడా ఈ కలెక్షన్లు మళ్ళీ ఎగ్జిబిటింగ్ పెరిగితే కలెక్షన్లు పెరుగుతాయి. ఖచ్చితంగా పాజిటివ్ టాక్ అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.